వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నీ బ్రెయిన్స్‌తో చాలామంది బాధపడుతుంటారండి. ఇలాంటి వారికి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. మేడం ద్వారానే ఈ రెమెడీ ఏంటి? మనం ఎలా యూజ్ చేస్తే మనకి ఈ నీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం మోకాలు నొప్పులు సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఒకప్పుడు ఓన్లీ అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత 45, 50 ఈ ఏజ్‌లో వాళ్ళకి మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు గూడా ఎక్కువ మందికి వాళ్ళకి కూడా ఉంది. బట్ ఏందంటే 40 ఇయర్స్ బిలో వాళ్ళకంటే ఎక్కువగా వస్తా అవును. ఉన్నాయి. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక రెమెడీ ఉందన్నారు గదా! ఈ రెమెడీ ఏంటి? అసలుకి వీళ్ళకు ఎందుకు అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటండి. అంటే మనం ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల బాడీలో జాయింట్‌కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటది. ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతదో అప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి. అదొక మెయిన్ కారణం అయితే ఇంకోటేంటంటే స్ట్రెస్ లెవెల్స్. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి బాడీలో కార్బన్ డయాక్సైడ్ అక్యుములేషన్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో కూడా దీనివల్ల కూడా బోన్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అదొక సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే వెయిట్. సో, చిన్న పిల్లలు ఇంతకుముందు మనం ఈ మోకాళ్ళ నొప్పులు గమనించామంటే 60 తర్వాత 60 పైబడిన వాళ్ళలో గూడా బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల గానీ, కాల్షియం సప్లిమెంట్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఈ మన చాలా మందిలో ఇది చూసేవాళ్ళం. కొంతమంది డయాబెటిక్స్ గూడా హై లెవెల్‌లో మెయింటైన్ అవుతున్నప్పుడు గూడా అప్పుడు బోన్ డ్యామేజ్ బాగా అవ్వడం వల్ల గూడా మోకాళ్ళ నొప్పులు గమనించేవాళ్ళం. మోకాళ్ళ నొప్పులే కాదు సయాటిక్ పెయిన్ అన్నా, లంబార్ స్పాండిలైటిస్ గానీ, నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ గానీ, జాయింట్ పెయిన్స్ అవన్నీ గమనించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మధ్యలో 30 ఇయర్స్ వాళ్ళలో గూడా మనం గమనిస్తే ఒక 100 మందిని తీసుకుంటే అందులో 60, 70% మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఎందుకు ఈ జాయింట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి కారణం ఏంటంటే మొబిలిటీ లేకపోవడం వల్ల. ఒక వర్క్ తిన్న వెంటనే కూర్చోవడం, కంప్యూటర్ ముందర కూర్చొని వర్క్ చేసుకోవడం. పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళడం. ఇంతకుముందు మనం బల్లలు లేకుండా కిందన కూర్చునేవాళ్ళు పిల్లలు. కిందన కూర్చుంటున్నాం కదా! జాయింట్స్ మధ్యలో లూబ్రికేషన్ ఉండేది. ఆ మూవ్‌మెంట్ ఉండేది. కూర్చొని నిలబడేవాళ్ళం. ఇప్పుడు బల్ల మీద కూర్చుంటే అలా లెగిసిపోవడం అంతే, చైర్స్ వచ్చేసాయి. అండ్ ఇంకోటేంటంటే మనం గూడా ఒక చైర్‌లో కూర్చున్నామనుకోండి, చైర్‌లో కాళ్ళు వేలాడేసుకొని కిందన కూర్చుంటాం అంతేగాని యెస్ మొబిలిటీ మేడం. ఉండదు. ఈ మొబిలిటీ లేకపోవడం వల్ల గూడా ఆ మజిల్, ఆ మాంసం, ఆ బోన్ చుట్టూ ఉన్న మజిల్ ఏదైతే ఉందో, ఆ మజిల్‌లో స్ట్రెంత్ పోతుంది. ఆ మజిల్ ఏదైతే స్ట్రెంథెనింగ్ ఉంటదో, ఆ లోపల ఉన్న బోన్‌ని పట్టుకోగలుగుతది. ఓకే మేడం. ఎప్పుడైతే ఆ పట్టుకునే గుణాన్ని కోల్పోతదో, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బోన్ పక్కకు పోయిందని కొంతమందికి, అంటే వర్టిబ్రా అదే డిస్లొకేట్ అయిందని, ప్రొలాప్స్ అయిందని, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నర్వ్ కంప్రెషన్స్ అని ఇవన్నీ. స్పెషల్లీ మోకాళ్ళ నొప్పుల నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి, మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ మోతాదులో అంటే ఇప్పుడు మనం కొంతమంది హైట్‌ని బట్టి, ఈ హైట్‌లో ఇంత వెయిట్ అని ఉంటది. బిఎంఐ. బీఎంఐ లెవెల్. సో, ఎప్పుడైతే ఈ బీఎంఐ లెవెల్ కంటే అంటే మన ఉండాల్సిన వెయిట్ ఇప్పుడు మనము ఒక 5, 6 ఉన్నారు. లేదంటే 5, 5 ఉన్నారు. ఓకే మేడం. వాళ్ళెంత ఉండగలుగుతారు? వాళ్ళ హైట్‌ని బట్టి 70 లేదంటే 68, 65 అలా మెయింటైన్ చేసుకోవాలి. మోర్ దెన్ ఉండాల్సిన వెయిట్ కంటే 2, 3 కేజీలు ఎక్స్‌ట్రా ఉంటే పెద్ద ఇష్యూ కాదు. ఓకే మేడం. దానికంటే హెవీగా వెయిట్ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ బాడీ ఆ మోకాళ్ళని బేర్ చేసేంత అంటే మోకాలు చుక్క ఎంతుంటది? పటెల్లా అంటారు బోన్‌ని. చిన్న చుప్ప అలాగుంటది. ఆ చుప్ప అనేది దాని చుట్టుకున్న మజిల్ గూడా స్ట్రెంథెనింగ్‌గా ఉండాలంటే మన శరీర వెయిట్ గూడా చాలా ఇంపార్టెంట్. శరీర వెయిట్ ఎప్పుడైతే పెరిగిపోతదో, ఆ వెయిట్ ఎప్పుడైతే ఆ బోన్ మీద పడతదో అప్పుడు మోకాళ్ళ నొప్పులతో పాటు మడమల నొప్పులు గూడా ఒస్తాయి. ఓకే మేడం. మడమలు పలగడం గాని, ఇవన్నీ చిన్న చిన్న బోన్స్ కదా! సో, ఇవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి 70, 80% మోకాళ్ళ నొప్పులు రావడానికి అధిక కారణం ఏంటంటే అధిక బరువు. దాంతో పాటు కొంతమంది సన్నగున్నా, లావున్నా గూడా జాయింట్స్ మధ్యలో బోన్ డెన్సిటీ సరిగ్గా లేక, తర్వాత లిక్విడ్ ఫార్మ్ ప్రాపర్‌గా లేకపోవట, లిగమెంట్ డ్యామేజెస్ అయిపోయి రకరకాల సమస్యలతో వస్తుంటారనమాట. నేనేమంటానంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా, క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మునక్కాయ నేను ప్రీవియస్ వీడియోలో మనకు చాలా కామెంట్స్ గూడా వచ్చాయి మనం చదివాం. యెస్ మ్యామ్. మునక్కాయ ముక్కల్ని నీళ్ళలో దంచేసి ఒక 2, 3 ఓ 3 మునక్కాయలు తెచ్చుకోండి. వారమంతా వస్తాయి. ఆ మునక్కాయ ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఓ 3 ముక్కలు తీసుకొని కచ్చా పచ్చా దంచేసి నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగండి. మనం ఎప్పుడైతే మునక్కాయ లోపల గుజ్జు గాని, మునక్కాయ లోపల విత్తనం గాని ఎంత కేపబిలిటీని కలిగి ఉంటదంటే, ఆ జాయింట్స్ మధ్యలో ఏ రకమైన సమస్యలు గాని, అది బోన్ డెన్సిటీ సమస్య, లేదంటే మన కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిన సమస్య, లేదంటే ఆ బోన్‌కి మధ్యలో రాపిడి ఎక్కువైపోవడం వల్ల లిక్విడ్ ఎవాపరేట్ అయిపోవడం వల్ల ఏ రకమైన సమస్యలనైనా సరే మంచి గుణాన్ని అంటే దాంట్లో ఉన్న ఖనిజ లవణాలు గాని, దాంట్లో ఉన్న ఔషధాలు గాని, లైక్ మ మ అంటే లైక్ మినరల్స్ గాని, విటమిన్స్ గాని గొప్ప ఇది కలిగి ఉంటాయండి. అంటే ఎంత బలం అంటే అది రెగ్యులర్‌గా మనం మునక్కాయని తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ మునక్కాయలు మన మోకాళ్ళ నొప్పులు ఒకటే కాకుండా జాయింట్‌లో ఎక్కడ నొప్పి ఉన్నా గాని, బ్యాక్ పెయిన్ గాని, సయాటిక పెయిన్ గాని, నెక్ పెయిన్ గాని, ఈవెన్ దో మైగ్రేన్ హెడేక్స్ ఉన్నా కూడా ఎలాంటి పెయిన్స్ ఏక్ అంటారు. ఏ నొప్పైనా సరే తగ్గించే గుణాన్ని కలిగి ఉండేది మునక్కాయ లోపల విత్తనం, మన మునక్కాయ లోపల గుజ్జు. ఓకే మ్యామ్. సింపుల్ రెమెడీ. మనం ఏం చేస్తాం, అది తెచ్చేస్తాం. ఈ మోకాళ్ళ నొప్పులొచ్చాయంటే మన ఇంట్లో అయితే 100 రకాల ఆయిల్స్ ఉంటాయి. 100 రకాల ఐటెమ్స్ ఉంటాయి. మనం తెచ్చుకొని వాడుతానే ఉంటాం.
దానివల్ల ఫలితం ఉండదు కొంతమంది. సో, ఎప్పుడైతే మునక్కాయని కూర రూపంలో గానీ, ఏదైనా సరే దాని లోపల పల్ప్ తీసుకొని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని మజ్జిగలో కలుపుకొని తాగడం. నేను మునక్కాయని రోజు మనం చేసుకోలేం కదా మేడం అంటుంటారు. ఒక 10 మునక్కాయలు తెప్పించండి, తొక్కంతా తీసేసేయండి నీట్‌గా. జస్ట్ పైన పీల్‌లాగా చేసేసి, దాన్ని నీళ్ళలో వేసుకొని మరిగించేసి లైట్‌గా మరిగించిన తర్వాత ఆ నీళ్ళు తాగేసేయండి. ఆ లోపల ఉన్న గుజ్జు ఉంది కదా! మనం ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జు లైట్‌గా ఉడకబెట్టాలి. మరీ ఉడకబెట్టేసాను దాంట్లో ఉన్న మొత్తం సారం పోతది. మొత్తం గుజ్జంతా తీసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండబెట్టేసేయండి. ఓకే మేడం. పౌడర్ చేసేసేయండి ఎండిన తర్వాత. మంచి మార్నింగ్ ఎండకడబెట్టి ఆ పౌడర్ ప్రతి కూరలో ఎయండి. ఇప్పుడు మన ఇంట్లో ఒకరికి సమస్య వచ్చిందనుకోండి, ఫ్యూచర్‌లో కూడా మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అదే మోతాదులో మనం అన్నం తింటాం. అదే మోతాదులో స్ట్రెస్ ఉంటది. నిద్ర లేదు. ఇవన్నిటిని లీడ్స్ టు ఒబేసిటీ. వెయిట్ పుటాన్ అవ్వడం. వెయిట్ కాస్త పుటాన్ అయిపోతే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, డయాబెటిస్, షుగర్‌లు ఇవన్నీ డయాబెటిస్, హైపర్ టెన్షన్స్ ఈ రకరకాల సమస్యలొస్తాయి. వీటన్నిటి రాకుండా మనం కాపాడుకున్నది ఒక చిన్న దీన్నే మహావృక్షం అంటారు. ఓకే మేడం. రకరకాల లాంగ్వేజెస్‌లో అంటారనమాట. మహావృక్షం అంటారు. ఎక్స్‌ట్రీమ్ సుప్రీమ్ ట్రీ అంటారు దీన్ని మునక్కాయని. ఓకే మునగ మేడం. చెట్టుని గానీ, మునగ చెట్టులో ఉన్న బెరడు గానీ, వేర్లు గానీ, ఈవెన్ దో మన దాంట్లోపల విత్తనం గానీ, ఆకు గానీ అంత పవర్‌ఫుల్‌గా యూజ్ అవుతది మన ఓకే జాయింట్ మేడం. పెయిన్స్‌కి. దాన్ని పౌడర్ ఫామ్‌లో చేసుకొనైనా తినొచ్చు. లేదంటే దాన్ని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొనైనా తాగొచ్చు. లేదంటే ఇంకా బెస్ట్ ఈ మధ్య బాగా మోడీ గారు ఒక వీడియో చాలా వైరల్ అయింది కదా! మునక్కాయ లోపల గుజ్జుని తీసేసి చపాతీ చాలా మంచిదండి. ఇంతకుముందు మేము చెప్పేవాళ్ళం. అది చాలా తక్కువ మందికి జనాలకెళ్ళేది. ఇప్పుడు మోడీ గారే చెప్పారు కాబట్టి ఆ వీడియో అనేది బాగా వైరల్ అయింది. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఎందుకు అంత స్ట్రెంగ్త్, ఎందుకు అంత జాయింట్స్ అంత వయసొచ్చినా కూడా అంత హెల్తీగా ఉండగలుగుతామంటే ఎప్పుడైనా సరే వారంలో 4 రోజులైనా సరే వెయిట్ లాస్‌కి యూజ్ అవుతది. బాడీ మెయింటెనెన్స్ కూడా యూజ్. లోపల గుజ్జుంది ఆ మునక్కాయని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జంతా తీసేసండి. ఆ గుజ్జుని చపాతీ పిండిలో కలిపేసండి. ఉడకబెట్టిన నీళ్లున్నాయి కదా! ఆ నీళ్లు కలిపేసి చపాతీ పిండి చేసేసుకొని చపాతీ చేసుకొని తినండి. ఎంత స్ట్రెంగ్త్. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. నేను చాలా మందికి నేను చెప్తుంటే, "ఆ! మేడం ఆ వీడియో మోడీ గారు చెప్పారు కదా!" అని చాలా మంది అంటున్నారు. అంత స్ట్రెంగ్త్ అండి. అంటే ఎవరైనా మనం ఇంత చెప్పామనుకోండి దాని గురించి, దాని లాభాలేంటి, దాంట్లో ఉన్న మినరల్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, కాల్షియం ఉంటది, డి విటమిన్ ఉంటది, బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటాయి, బీటా కెరోటిన్స్ ఉంటాయి. అన్ని రకరకాల సమూహమైన వెజిటబుల్స్ అంటే అన్నిటికంటే సుప్రీంగా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాము. కాబట్టి దాంట్లో అన్ని రకాల మినరల్స్, విటమిన్స్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని మనం నీళ్ళల్లో నానబెట్టుకొని తాగొచ్చు. లేదంటే దాన్ని చపాతీ రూపంలో తీసుకోవచ్చు. పల్ప్ అంతా తీసేసుకొని దాన్ని ఎండబెట్టి పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి మన దరిదాపుల్లో రావు. హెల్తీగా ఉంటాం. స్కిన్ బావుంటది. హెయిర్ బావుంటది. బాడీ అనేది అల్టిమేట్‌గా ఉంటదండి. సో, తినడం స్టార్ట్ చేసాక ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకు బాగా తెలుస్తాయన్నమాట. ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఓకే మేడం. మీరు చెప్పినట్టు మునక్కాయని కంపల్సరీ అలా దంచుకోవడం గానీ, చపాతీలో తీసుకోవడం గానీ, అండ్ దాని పల్ప్‌ని తీసుకొని తింటూ అంటే ఈ జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. మన ప్రేక్షకులు గూడా మోడీ గారు చెప్పినట్టు కంపల్సరీ వీళ్ళు గూడా మీరు చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థాంక్ యూ. నమస్తే అండి.